వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈ రోజు క్లాస్లో మనం టూ క్వశ్చన్స్ చేద్దాం. మనం డిస్కస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్. కల్చర్ అండ్ సివిలైజేషన్. డిస్కస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ అండ్ గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. గివ్ detail explanation of Indus Valley civilization, Indus Valley town planning system. Discuss the difference between culture and civilization and give detailed explanation of Indus Valley టౌన్ ప్లానింగ్ సిస్టమ్. ఇండస్ వ్యాలీ సంస్కృతి మరియు నాగరికత మధ్య వ్యత్యాసాన్ని చర్చించండి. అలాగే సింధు నాగరికత పట్టణ ప్రణాళిక గురించి సవివరంగా వివరించండి. వివరణాత్మక వివరణ ఇవ్వండి. ఎస్, సంస్కృతి మరియు నాగరికత మధ్య వ్యత్యాసాలను తెలపండి. అట్లనే సింధు నాగరికత పట్టణ ప్రణాళిక గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మనం ఇందులో మనకి ఒక్క క్వశ్చన్లోనే 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. ఒకటి డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ చెప్పాలి, కల్చర్ అండ్ సివిలైజేషన్. అండ్ రెండో పార్ట్లో మనకి టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్ పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఆఫ్ ఐవిసి చెప్పాలి. 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? అయితే మనకి ఏపీఎస్సిలో మనకి ఫస్ట్ టాపిక్ లేదు, కానీ ఏది ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ఫస్ట్ టాపిక్ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆర్ ప్రీ హిస్టారిక్ కల్చర్. తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఏంటది, స్టోన్ ఏజ్ అని, రాతి యుగం అని. అదేది ప్రీ హిస్టారిక్ కల్చర్. మానవుడు స్టోన్ టూల్స్ వాడాడు, స్టోన్స్తోనే వెపన్ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం ప్రీ హిస్టారిక్ కల్చర్. మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం ప్రీ హిస్టరీ అంటే ఏంటి, ద పీరియడ్ వేర్ దేర్ వాజ్ నో రిటర్న్ రికార్డ్స్. అంటే ఎటువంటి రాత స్క్రిప్ట్ లేనటువంటి కాలం. దీన్ని మనం స్టోన్ ఏజ్ అంటాం, ప్రీ హిస్టారిక్ కల్చర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనకి ఈ సివిల్స్లో చూసినట్టయితే జనరల్గా చూస్తే మనకు ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్, సెకండ్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. చూడండి, దీన్ని కల్చర్ అన్నారు, ప్రీ హిస్టారిక్ కల్చర్, చారిత్రక పూర్వయుగ సంస్కృతులు. ఓకేనమ్మా. తర్వాత రెండోది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు. సివిలైజేషన్ ఎందుకు దీన్ని కల్చర్ అన్నారు, ఎందుకు దీన్ని సివిలైజేషన్, దీన్ని ఇండస్ వ్యాలీ కల్చర్ అనొచ్చు కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అన్నారు? సో అయితే మనకి ఈ డిఫరెన్సెస్ అసలు మరి ఈ కల్చర్ అంటే ఏంటో, సివిలైజేషన్ అంటే ఏంటో మనకు తెలిస్తే దీన్ని ఎందుకు అన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఒక పాయింట్లో చెప్పాలంటే, ఒక జనరల్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? కామన్ మ్యాన్ సంస్కృతి అంటే లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్ అమ్మా. లైఫ్ స్టైల్, జీవన విధానం, ప్రజల జీవన విధానం, లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్. అండ్ నాగరికత అంటే ఏంటంటే the highest development stage in the culture is called as civilization. అంటే ఏంటి, సంస్కృతిలో అత్యంత అభివృద్ధి చెందిన దశనే నాగరికత అంటారు. సంస్కృతిలో అత్యంత అభివృద్ధి చెందిన దశనే నాగరికత అంటారు. ఆర్ గెటింగ్ మై పాయింట్ క్లియర్? ఎస్. సంస్కృతి లైఫ్ స్టైల్, జీవన విధానం అండ్ నాగరికత. సో హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద కల్చర్ ఈజ్ కాల్డ్ as నాగరికత. నాగరికత అంటే సివిలైజేషన్. ఎస్. అంటే ఇప్పుడు మనకేమైంది, ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనేది మనకి జస్ట్ లైఫ్ స్టైల్, జీవన విధానం. అంటే మానవుడు ఎట్లా జీవించాడు, రాతుల్లో, రప్పల్లో, కొండల్లో, వాగుల దగ్గర అట్లా ఎట్లా జీవించాడు, ఏవే వాడాడు, జస్ట్ జీవన విధానం. కానీ అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాగరికత అంటే ఏంటి, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద కల్చర్. అందుకే దీన్ని నాగరికత అన్నారు. ఓకే, ఇదేంటి జస్ట్ లేమన్ లాంగ్వేజ్లో మనం కూడా రాయొచ్చు, కానీ జనరల్గా చెప్పాలంటే ఒక్క మాటలో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది. అయితే మనకి డిఫరెన్సెస్ ఏముంటాయి చూద్దాం. సంస్కృతికి, కల్చర్కి, సివిలైజేషన్కి డిఫరెన్సెస్. కల్చర్లో ఏమ్మా మ్యాక్సిమం ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఉండదమ్మా. స్క్రిప్ట్ రాత ఉండదు.
ప్రీ హిస్టారిక్ కల్చర్లో చూడండి, దెర్ వాజ్ నో స్క్రిప్ట్, దెర్ వాజ్ నో రిటర్న్ రికార్డ్. పీపుల్ ఎలా ట్రాన్స్ఫర్ పీపుల్ ఎలా పాస్ చేసుకునేవారు ఇన్ఫర్మేషన్ త్రూ ద సౌండ్స్ అండ్ గెస్చర్స్ ఇలా సైకిల్ చేసుకోవడం ద్వారా, సౌండ్స్ లైక్ బర్డ్స్ లాగా ధ్వనులు చేయడం ద్వారా ఒకరికొకరు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో పాలలిథిక్ మ్యాన్, మెసోలిథిక్ మ్యాన్ కొట్టారనుకోండి, వాళ్ళు ఎట్లా అంటారు, మీరు చూసారు కదా, అట్లా సైగలు లేదా ధ్వనుల ద్వారా, సైగలు లేదా ధ్వనులు, గెస్చర్స్ అండ్ సౌండ్స్ ఇట్లా. సో స్క్రిప్ట్ అనేది మ్యాక్సిమం ఉండదు. మీరు అప్పుడప్పుడు చూసారా ట్రైబల్ కల్చర్స్, మన ఖమ్మం ఏరియా కానీ విశాఖపట్నం బొర్రా కేవ్స్ కానీ వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ దే డింట్ హ్యావ్ ఎనీ స్క్రిప్ట్. లాంగ్వేజ్ ఉంటుంది బట్ వాళ్ళకి స్క్రిప్ట్ ఉండదు. సో మనం ధ్వనులు చేసే ఒక రకమైన ధ్వని కూడా మనం లాంగ్వేజ్ అనాలంటే అనొచ్చు, కానీ స్క్రిప్ట్ ఉండదు. లాంగ్వేజ్ అనేది స్పోకెన్ ఫామ్, స్క్రిప్ట్ అనేది రిటర్న్ ఫామ్, రాతను. ఎస్, క్లియర్ అమ్మా. ఎస్, మనకి ఇదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మన సివిలైజేషన్ అన్నాం కదా దీన్ని. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుందమ్మా, స్క్రిప్ట్ ఉంటుంది అంటే రాత ఉంటుంది. మనకి ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ మనం చెప్పుకున్నాం. కాళీబంగంలో దొరికినటువంటి అంటే మనకు సీల్స్ చాలా చోట్ల దొరికాయమ్మా, ముద్రికలు. ఇండస్ వ్యాలీ ముద్రికలు మనకు చాలా చోట్ల దొరికాయి. కానీ కాళీబంగంలో దొరికిన ముద్రిక ఆధారంగా మనకేం తెలిసిందంటే ఇది బౌస్ట్రోపెడన్ స్క్రిప్ట్ అని తెలిసింది. బౌస్ట్రోపెడన్. సో కాళీబంగంలో దొరికిన స్క్రిప్ట్ అంటే మనకు బౌస్ట్రోపెడన్ అని తెలియాలంటే ఏం చేయాలమ్మా, 2-3 లైన్లు ఉండాలి అట్లీస్ట్. ఒక లైన్ ఉందనుకోండి ఎట్లా మీకు తెలుస్తుందా? తెలియదు. 2-3 లైన్లు ఉంటే అప్పుడు ఎట్లా టర్న్ అయింది. అది ఎక్కడ దొరికింది మనకి? కాళీబంగంలో దొరికిన దాంట్లో మనకు 2-3 లైన్లు. అంటే దీన్ని సర్పలేఖన స్క్రిప్ట్ అని అంటారమ్మా. సర్పలేఖన. ఇంగ్లీష్లో అయితే బౌస్ట్రోపెడన్ స్క్రిప్ట్. బౌస్ట్రోపెడన్ స్క్రిప్ట్. ఓకేనా? కాకపోతే మనం డిడెంట్ డిసిఫై. ఇప్పటికీ చాలామంది దీని మీద ఎస్ఆర్ రావు, ఎస్ నటరాజ్, ఇట్లా చాలామంది మనకి దీని మీద స్క్రిప్ట్ మీద ఇప్పటికీ చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీ డిడెంట్ డిసిఫైడ్, బట్ ఇండస్ వ్యాలీ పీపుల్ హ్యాడ్ ఏ స్క్రిప్ట్. ఎస్, అందుకే దీన్ని మనం ఏమంటాం, ఇండస్ వ్యాలీస్ను ప్రోటో హిస్టారిక్ అంటాం. ఎందుకంటే స్క్రిప్ట్ ఉంది, మనం చదవలేకపోయాం, కానీ అప్పుడున్న పీపుల్కి స్క్రిప్ట్ ఉంది. సో ఇట్లా ఇది మనకు ఒక డిఫరెన్స్ అమ్మా, మేజర్ డిఫరెన్స్ స్క్రిప్ట్. నెక్స్ట్ ఈ కల్చర్ ఈ దగ్గర మనకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా స్టోన్తో తయారు చేసినటువంటి టూల్స్ కానీ, యుటెన్సిల్స్ కానీ, వెపన్స్ కానీ వాడుతారమ్మా వీళ్ళు. మనకు బొర్రా కేవ్స్ ఆ ప్రాంతంలో పోయి చూస్తున్నట్టయితే ఇప్పుడు కొంచెం ఓకే, ఒక 10-15 ఇయర్స్ అట్లా మనం ముందుకు పోయి చూస్తే ఎక్కువగా వాళ్ళు స్టోన్ తోటే, ఎందుకంటే అక్కడ స్టోన్ దొరుకుతుంది, దాంతోటే. మీరు కూడా చూస్తుంటే మీ అమ్మమ్మ కాలం నాటప్పుడు స్టోన్తో తయారు చేసిన రుబ్రోలు ఉండేది మన ఇంట్లో. అండ్ ఇంకొకటి సన్నిగొడ్డ అంటారు, ఇట్లా ఉంటుంది ఏమ్మా. అవన్నీ ఏంటి? స్టోన్తో తయారు చేసుకునేవే. ఎస్, సో స్టోన్తో తయారు చేసిన టూల్స్, వెపన్స్, ఇంట్లో మనకి స్టోన్తో తయారు చేసిన స్టిక్స్ లాంటివి ఇట్లా ఉండేవి. సో వీళ్ళు ఎక్కువగా స్టోన్ వాడతారు. కంప్లీట్గా స్టోన్ వాడతారు కాదు, ఎక్కువగా స్టోన్ వాడతారు. ఆ పాయింట్ తీసుకుని ఎక్కువగా రాతి పరికరాలు, రాతి ఆయుధాలు వాడతారు ఎక్కువగా. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ వాడేవారు. ఒక్కొక్కసారి వీళ్ళు బోన్ టూల్స్ కూడా వాడతారు, ఎముకలతో తయారు చేసినటువంటి టూల్స్, ఎముకలు. ఇప్పుడు మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో పాలలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్లో, చాల్కోలిథిక్లో, ఈ 3 చూస్తే స్టోన్ టూల్స్ వాడారు, అక్కడక్కడ బోన్ టూల్స్ వాడారు. మరి చాల్కోలిథిక్ కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్. అందులోకి వచ్చేసరికి కాపర్ ప్లస్ స్టోన్. సో మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కువగా స్టోన్ టూల్స్ వాడతారు, ఎక్కువగా స్టోన్. వెరస్ కమింగ్ టు ది సివిలైజేషన్, ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకుందాం. ఇందులో వీళ్ళు ఏం వాడారమ్మా ఎక్కువగా? బ్రాంజ్ అనేది ఎల్ఐ ఆఫ్ 2 మెటల్స్, కాపర్ ప్లస్ టిన్. వీళ్ళు కాపర్ వాడారు, బ్రాంజ్ వాడారు. ఎక్కువగా ఇక్కడ మెటల్స్ వాడతారమ్మా, స్టోన్తో వాడేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో రుబ్బురోలు ఇవన్నీ ఆ సివిలైజేషన్ అయినా మనం వాడుతున్నాం అప్పుడప్పుడు, తక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటి, మెటల్తో తయారు చేసిన పరికరాలు, ఆయుధాలు ఎక్కువ వాడతారు. ముఖ్యంగా సింధు నాగరికత ప్రజలు చూస్తే వాళ్ళు కాపర్ అండ్ బ్రాంజ్. బ్రాంజ్ ఏంటమ్మా? బ్రాంజ్ అనేది ఒక మెటల్ కాదు, ఇది మిశ్రమం. ఎల్ఐ ఆఫ్ 2 మెటల్స్, కాపర్ ప్లస్ టిన్. ఏమా క్లియర్? ఇది సెకండ్ వన్. ఓకే, ఇక 3వ పాయింట్ అమ్మా. ఎస్, 3వ పాయింటే కదా స్క్రిప్ట్. 2వది ఏం చెప్పుకున్నాం? స్టోన్ టూల్స్ అండ్ ఇక్కడ మెటల్ టూల్స్ ఎక్కువగా. ఓకేనా? సో 3వ పాయింట్ ఇక్కడ రూరల్ విలేజ్ కల్చర్స్ ఉంటాయమ్మా. గ్రామీణ సంస్కృతులు. ఎస్, మీరు ఇప్పుడు ఖమ్మం కానీ, ఆ ఖమ్మం లోపలికి అటు
ఏజెన్సీ ఏరియాలోకి, లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా బుర్రా కేవ్స్లో కానీ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ మనకి ఏం కనపడతాయి? గ్రామీణ సంస్కృతులు కనబడతాయి. వాళ్ళు అక్కడే ఉన్న టమాటాలు తీసుకురావడం, అమ్మడం, లేకపోతే బెండకాయలు, చింతపండు అమ్మడం, మళ్ళీ దాని ద్వారా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడం. అంత గ్రామీణ విలేజ్ కల్చర్స్ ఉంటాయి, గ్రామీణ సంస్కృతులు. అదే మీరు పట్టణాల్లోకి వచ్చారు, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో వచ్చారు, ఇక్కడంతా ఏముంటాయమ్మా? టౌన్ ప్లాన్ అంటే అర్బన్ కల్చర్స్ ఉంటాయి. అర్బన్ అంటే పట్టణ సంస్కృతులు, అర్బన్ కల్చర్స్, అర్బన్ 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 కల్చర్స్, పట్టణ సంస్కృతులు. సంస్కృతులు. మరి సివిలైజేషన్ అంటే ఏంటమ్మా? హైయెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ కల్చర్ ఈస్ కాల్డ్ ఎస్ సివిలైజేషన్. అర్బన్ కల్చర్స్, ఇక్కడ రూరల్ కల్చర్స్, విలేజ్ కల్చర్స్, గ్రామీణ ఎస్. మీకు ఈ కల్చర్లో గ్రామీణ సంస్కృతుల్లో మీకు ఏంటంటే వీళ్ళు నాన్ మెటీరియలిస్టిక్ ఉంటారమ్మా. నాన్ మెటీరియలిస్టిక్, నాన్ మెటీరియలిస్టిక్, నాన్ మెటీరియలిస్టిక్ అంటే వీళ్ళు మెటీరియలిస్టిక్ ఉంటారు. మెటీరియలిస్టిక్ అంటే భౌతికవాదం, ఇది అభౌతికవాదం. మెటీరియలిస్టిక్, భౌతికవాదం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. మెటీరియలిస్టిక్ అండ్ నాన్ మెటీరియలిస్టిక్, భౌతికవాదం, అభౌతికవాదం. ఎస్. ఇప్పుడు మెటీరియలిస్టిక్ అన్నాం అనుకున్నామా, మీనింగ్ ఏంటంటే డూయింగ్ సంథింగ్ ఫర్ గెట్టింగ్ సంథింగ్. నీకు ఏదైనా లాభం ఉంటేనే నువ్వు చేస్తావు. ఇప్పుడు సపోజ్కి నేను రాలేదు క్లాస్లో నోట్స్ అడిగాను అనుకో, ఇంకో అబ్బాయి నేను బాగా రాసుకోలేదని చెప్పేస్తావు. నాకెందుకు మళ్ళీ నోట్స్ ఇస్తే అతను పడేస్తే ఇబ్బంది, ఇవన్నీ నీకు దానివల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి, అంటే ఇమీడియట్ ప్రయోజనం చూస్తావు. ఇక్కడ పట్టణ ప్రజలు ఎట్లా ఉంటారు ఈ సివిలైజేషన్లో అంటే మెటీరియలిస్టిక్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా లాభం వస్తేనే వాళ్ళు తిరిగి చేస్తారు. కానీ ఇక్కడ నాన్ మెటీరియలిస్టిక్ ఉంటారమ్మా. నాన్ మెటీరియలిస్టిక్ అంటే ఏంటంటే ఏదో కాదు. ఇప్పుడు పల్లెల్లో ఒక సుబ్బారావు అనే వ్యక్తి పాము కరిచింది, అక్కడ పడిపోయాడు. అక్కడి నుంచి వెంకట్రావు ఎవరో ఒకరు వెళ్తున్నారు, ఓకేనా? వెళ్తుంటే అతను చూస్తూ మనకెందుకు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయాడు. వెంటనే టక్కని తీసి నోరు పెట్టి లాగేసి భుజం మీద వేసుకొని మన ఏడుకొండల వాళ్ళ అబ్బాయి అని చెప్పి తీసుకొని వెళ్తాడు. ఎందుకు? అతనికి ఏం లాభం ఉండదు అక్కడ, కానీ ఈజ్ డూయింగ్. ఎస్. కానీ ఇక్కడ ఒక బైక్ ఇంకొక బైక్ని డాష్ ఇచ్చి పడిపోతే మన అమ్మ క్లాస్ టైం అయిపోతుందని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ మెటీరియలిస్టిక్గా ఉంటాం. మనకేం లేదు, అనవసరంగా మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇబ్బంది అన్న చాలా భ్రమలు మనకు ఉంటాయి. అట్లా అది గట్టిగా మై పాయింట్ అమ్మా. మీకు ఈ పాయింట్ అర్థమైందా? నాన్ మెటీరియలిస్టిక్, మెటీరియలిస్టిక్ అంటే ఎస్, యూ హ్యావ్ టు రైట్ ఆల్ 4 points. ఏమ్మా? సో మనకి ఎక్కువగా బాటర్ సిస్టమ్ ఉంటుందమ్మా, ఎక్కువగా కల్చర్స్లో. ఎందుకంటే అక్కడ ఈ మనీ అనేది ఎక్కువగా చలామణిలో ఉండదమ్మా. సో ఒక టామరెండ్ ఇస్తే ఇంకో టమాటాలు ఇస్తారు, ఇట్లా ఎక్కువగా అని రాయాలి, ఓకేనా? ఎక్కువగా బాటర్ సిస్టమ్. కొంచెం మనీ ఉంటుంది కానీ ఎక్కువగా బాటర్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మనకి తక్కువగా బాటర్ సిస్టమ్ ఉంటుంది. బాటర్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది, చాలా రేర్. ఒక్కోసారి ఉండకపోవచ్చు కూడా, ఒక్కోసారి ఉండదు. ఇది మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అమ్మా. సెకండ్ పార్ట్ ఏంటి? గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఐవిసి టౌన్ ప్లానింగ్. ఐవిసి టౌన్ ప్లానింగ్. ఐవిసి పట్టణ ప్రణాళిక. ఐవిసి పట్టణ ప్రణాళిక. సో అప్రాక్సిమేట్లీ the period of Indus Valley Civilization 3000 BC to 1500 BC amma. Totally 1500 years it was flourished on the river banks of Indus and Saraswati, Indus and its tributaries and Saraswati. And come to the point, so the highest stage of this civilization, or you can call it mature Harappan phase, 2500 to 1750 according to R.S. Sharma. So maybe it is the highest stage of development, 2500 to 750 BC. Okay, anyway, approximately 3000 BC to 1500 BC, and the great civilization which was flourished in India in the time of 3 million BC. Yes, and there are 4 contemporary civilizations like Chinese civilization, Egyptian civilization, and Mesopotamian civilization. And coming to the point, so the Indus Valley civilization, biggest civilization compared to all other contemporary civilizations, Egyptian, Mesopotamian, and Chinese. మిగతా సివిలైజేషన్ తో పోల్చుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా పెద్దమ్మ. ఈజిప్ట్, మెసపోటోమియా, చైనీస్ సివిలైజేషన్ ఇవేంటి? అప్పుడు కాంటెంపరీ. సో సమకాలీన నాగరికతలతో పోల్చుకుంటే సింధు నాగరికత చాలా పెద్దది. సమకాలీన నాగరికతలు ఏంటి? ఈజిప్షియన్ సివిలైజేషన్,
మెసపోటోమియన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. సమకాలీన నాగరికతలతో పోల్చుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా పెద్ద సివిలైజేషన్. అయితే ఇండస్ వ్యాలీలో మనకి 1400 ప్లస్ సైట్స్ ఉండగా మనకి 250 వరకు, సుమారు 250 వరకు సిటీస్ ఉన్నాయమ్మా. సిటీస్ కనుక్కున్నారు. సుమారు 250 సిటీస్. సైట్స్ వేరు, సిటీస్ వేరమ్మా. సైట్స్ ప్రాంతాలు, సిటీస్ అంటే పట్టణాలు. ఇప్పటి వరకు మనకి 1921లో మొట్టమొదటిగా హరప్ప అనే ప్రాంతాన్ని దయారాం సహాని కనుక్కున్నాడు. 1921. అప్పటి నుంచి ఇప్పటికి 2023 ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయమ్మా. 2024. సో 91లో స్టడీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా 2024 ఇంకా నడుస్తూనే ఉంది, తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం చూస్తే ఇట్లా 1400 ప్లస్ సైట్స్ కనుక్కున్నారు. 250 సిటీస్ వరకు కనుక్కున్నారు. అయితే మనకి టౌన్ ప్లానింగ్ చూడండి, టౌన్ ప్లానింగ్ ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ టౌన్ ప్లానింగ్ మనకి ఉంటుందమ్మా. సిటీస్ అయితే మనకి ఈ 250లో మనకు చూస్తే సుమారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిటీస్లో ఒకే రకమైన పట్టణ ప్రణాళిక కనబడుతుంది. సుమారు అంటే మొత్తం కాదు, సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పట్టణాల్లో ఒకే రకమైన పట్టణ ప్రణాళిక కనబడుతుంది. ఒక బన్వాలీలో తప్ప మనకి అన్ని చోట్ల ఒకే రకమైన పట్టణ ప్రణాళిక కనిపిస్తుంది. ఓకే, పట్టణ ప్రణాళికకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మనకు సిటీస్ ఎట్లా ఉంటాయని చెప్పి. అయితే మనకు సిటీస్, ప్రతి సిటీ 2గా డివైడ్ అయి ఉంటుందమ్మా. ఎవ్రీ సిటీ ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts. సపోజ్ యూ టేక్ హరప్ప ఆర్ యూ టేక్ మొహంజదారో. ఎస్, ఏ సిటీ అయినా తీసుకోండి, సిటీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ అప్పర్ సిటీ, అండ్ సెకండ్ వన్ ఈజ్ లోయర్ సిటీ. ఎగువ పట్టణం, దిగువ పట్టణం. ఎస్, ఎగువ పట్టణం మరియు దిగువ పట్టణం. ఆల్మోస్ట్ ఆల్ ద సిటీస్, ఎస్, నాట్ ఆల్ ద సిటీస్, ఆల్మోస్ట్ ఆల్ ద సిటీస్. సో డివైడ్ ఇంటూ అప్పర్ సిటీ అండ్ లోయర్ సిటీ. అప్పర్ సిటీని సిటడల్ అని కూడా పిలుస్తారమ్మా. సిటడల్. ఎందుకంటే దీని చుట్టూ, అప్పర్ సిటీ చుట్టూ ఫోర్టిఫికేషన్ ఉంటుంది. ఇట్లా ఫోర్టిఫికేషన్ అంటే గోడ ఉంటుంది, ప్రహారీ ఉంటుందమ్మా. సిటడల్, ప్రహారీ. అండ్ ఇక్కడ లోయర్ సిటీకి ఏముండదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, అప్పర్ సిటీ, ఈ లోయర్ సిటీలో కామనర్స్ ఉండేవారు, సామాన్య జనాలు ఉండేవారు, ఉండుంటారు. ఎందుకంటే వీళ్ళకి సామాన్య జనాలకి సెక్యూరిటీ అవసరం లేదు. మీకు నాకు సెక్యూరిటీ ఎందుకు ఇప్పుడు అవసరం లేదు. కానీ మీరు రేపొద్దున డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అయ్యాక మీకు సెక్యూరిటీ కావాలి. సో అప్పుడు విఐపి అయిపోతారు కాబట్టి. సో ఇప్పుడు మనం సామాన్య జనాల్లో ఉంటాం కాబట్టి లోయర్కి ఇక్కడ ఏం సెక్యూరిటీ అంటే ఇక్కడ ఏం వాల్ లేదు, ఫోర్టిఫికేషన్. అయితే ఇక్కడ కామనర్స్ నివసించి ఉంటారని చెప్పి ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగింది. ఇక్కడ అప్పర్ సిటీ ఫోర్టిఫికేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ సో రూలర్స్ ఉండుండొచ్చు. రూలర్స్ అంటే పాలకులు. నోబల్స్ అంటే ధనిక వర్గాల వారు. ప్రీస్, పూజారులు, పురోహితులు. అండ్ ట్రేడర్స్ లేదా మర్చెంట్స్, వ్యాపారస్తులు. ఇప్పుడు మనం బిజినెస్ మ్యాన్ అంటాం. ఎస్, ఇక్కడేమో వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళని ఎలైట్ క్లాస్ అంటామమ్మా. ఎలైట్ క్లాస్. రూలర్స్, నోబల్స్, ప్రీస్ అండ్ ట్రేడర్స్. ఇక్కడ కామనర్స్ ఉండొచ్చు. అందుకే వీళ్ళకి సెక్యూరిటీ లేదు, ఇక్కడికి సెక్యూరిటీగా ప్రొటెక్షన్. ఇట్లా మీకు అన్ని చోట్ల ఎట్లానే ఉంటుంది, ఎక్సెప్ట్ మనకి చాన్హుదారో అండ్ లోతాల్. చాన్హుదారో అండ్ ధోలవీరా.
ఈ 2 పట్టణాలలో తప్పించి మిగతా అన్ని పట్టణాల్లో ఇట్లా ఉంటుందమ్మా. చాన్హుదారో అండ్ ధోలవీర. మరి ఎట్లా ఉంటుంది చాన్హుదారోలు అంటే? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుందమ్మా. ఇండస్ వ్యాలీలో సోషల్ అండ్ ఎకనామిక్ డివిజన్ ఉందని. మన యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. రైటే. ఎందుకంటే ఇక్కడ సామాజిక కనబడుతుంది డివిజన్, అండ్ ఆర్థిక వ్యత్యాసం కూడా కనబడుతుంది ఇక్కడ చూస్తే మీకు. ఏమా? అయితే మనకి చాన్హుదారోలో ఎట్లా ఉంది అంటే, చాన్హుదారోలో ఇది లేదమ్మా, కోట కూడా లేదు. అంటే డిమార్కేషన్ లేదు. ఎక్కడ వరకు ఎగువ పట్టణం, ఎక్కడ వరకు దిగువ పట్టణం అనే ఈ డిమార్కేషన్ లేదు. మరి అందుకే మనకి తెలియట్లేదు ఏంది ఎక్కడ వరకు ఏందని. డిమార్కేషన్ అంటే ఇట్లా ఈ విభజన లేదు. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ సమసమాజం ఉండుండొచ్చు అంటున్నారు ఆర్కియాలజిస్టులు. మరి ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఇంకా మనం కనుక్కోలేదు. కాబట్టి మనం దేని మీద డిపెండ్ అవ్వాలి? ఆర్కియాలజీ మీద డిపెండ్ అవ్వాలి. ఆర్కియాలజీ వాళ్ళు ఎట్లా చెప్తారు? డిగ్గింగ్ చేసి త్రవ్వకాల ద్వారా చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ సమసమాజం ఉండుండొచ్చు, ఇగాలిటేరియన్ సొసైటీ ఉండుండొచ్చు. ఇగాలిటేరియన్ అంటే ఏంటి? ప్రజలందరూ ఒకటే. దెర్ వాజ్ నో ఎకనామిక్ అండ్ సోషల్ డిఫరెన్సెస్. సమసమాజం అయి ఉండొచ్చు అని రాశారు. ఎస్. సో ఇక్కడ కూడా చాన్హుదార్లో కూడా సిటీ వాజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్, బట్ దెర్ వాజ్ నో డిమార్కేషన్, దెర్ వాజ్ నో పోర్టిఫికేషన్. సో మనకు చాలాసార్లు గ్రూప్ 1లో కూడా యూపీఎస్సీలో అడిగారు, కోట గోడ లేనటువంటి నగరం ఏది? చాన్హుదారు. ఏమా? నెక్స్ట్ కమ్ టు ద ధోలవీర. మరి ధోలవీరలో ఏంటి? ధోలవీర ఎక్సెప్షన్. ఎట్లా ఎక్సెప్షన్? ధోలవీరలో సిటీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్ అమ్మా. 3 పార్ట్స్. సిటీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. సిటీ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. అయితే మనకి ఇట్లా ప్రతి సిటీ ఇట్లా డివైడ్ అయి ఉండేదమ్మా. ఇకపోతే మరి మనకు ముఖ్యంగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ మెయిన్ యూనిక్ ఫీచర్స్ ఏంటంటే ఈ టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, మళ్ళీ పట్టణ ప్రణాళికల్లో భాగమైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, టౌన్ ప్లానింగ్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అయితే ఈ టౌన్ ప్లానింగ్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీకు అన్ని పట్టణాల్లో కనిపిస్తుంది ఎక్సెప్ట్ బన్వాలి తప్ప. బన్వాలిలో మనకి పట్టణ ప్రణాళిక కనపడదు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. ఎస్. ఓకే. మనకేం చెప్పాడు? టౌన్ ప్లానింగ్ గురించి చెప్పమన్నాడు. అయితే టౌన్ ప్లానింగ్ మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి మనకి ఒక సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ మనకు కనబడుతుందమ్మా. సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ ఎక్కడ? ఐవిసిలో సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్. ఏం రాయాలి మీరు? సిస్టమాటిక్ అంటే ఒక ప్రణాళికాబద్ధమైన పట్టణ ప్రణాళిక కనబడుతుంది. ఒక ప్రణాళికాబద్ధమైన సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్. అయితే ఈ ఆర్కియాలజిస్టులు డిగ్గింగ్ చేసి కనుక్కుంటారు కదమ్మా. డిగ్గింగ్ చేసి కనుక్కుంటారు కదా. కనుక్కున్నప్పుడు ఆ పట్టణ ప్రణాళిక చూస్తే వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, షాక్ గురయ్యారు. ఏమనుకున్నారంటే ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ సివిల్ ఇంజనీరింగ్లో ఎక్సలెన్సీ ఉండుంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కలిగి ఉన్నవారు. అద్భుతమైన సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళగా ఎవరికి కనిపించారమ్మా? ఆర్కియాలజిస్ట్. ఇప్పుడు మనం కూడా చూసినట్లనే. సో వీళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎక్సలెన్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్లో అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు. మరి చూద్దాం ఎట్లా ఉంటుందో. అయితే మనకి ఇండస్ వ్యాలీ పట్టణ ప్రణాళిక పట్టణాలు చూస్తే మనకు కంప్లీట్గా ఏంటంటేనమ్మా ఒక చెస్ బోర్డ్ ఆకారంలో కనబడతాయమ్మా. చెస్ బోర్డ్ ఆకారంలో లేదా గ్రిడ్ ఆకారంలో. చెస్ బోర్డ్ మీరు పైకి వెళ్ళి చూసారనుకోండి హెలికాప్టర్ వ్యూలో, మనకి అట్లా ఎలా ఉంటుంది? చెస్ బోర్డ్ వ్యూలో ఉంటుంది. గ్రిడ్ ఆకారంలో ఉంటుంది. గ్రిడ్ ఆకారం, చెస్ బోర్డ్ ఆకారం. మీరు హెలికాప్టర్ వ్యూలో చూస్తే మనకి ఏం కనబడుతుందంటే చెస్ బోర్డ్ లేదా గ్రిడ్ ఆకారం. సో వీధులన్నీ స్ట్రైట్ లైన్స్లో ఉంటాయమ్మా. ఇవి ఇల్లు అనుకుంటే మీరు పైవి, ఇవన్నీ వీధులన్నీ ఎక్కడ స్ట్రైట్గా తిన్నంగా ఉంటాయి. మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎక్కడ మనకి అడ్డదిడ్డంగా ఉండవు. వీధులన్నీ స్ట్రైట్గా ఉంటాయి. తిన్నటి వీధులు, రోడ్లు
ఎస్, స్ట్రైట్ లైన్స్. సో ఇవి ఎట్లా అంటే 90 డిగ్రీస్లో లంబకోణంలో ఇవి కటింగ్ అవుతాయమ్మా. ద ఇంటర్సెక్టెడ్ లంబకోణంలో 90 డిగ్రీల కోణంలో లేదా లంబకోణంలో ఇవన్నీ ఎట్లమ్మా, ఇట్లా చూడండి, ఇట్లా వచ్చి ఇలా స్ట్రైట్గా, ఇట్లా వచ్చి ఇట్లా స్ట్రైట్గా, ఇట్లా స్ట్రైట్గా, ఇట్లా చూడండి స్ట్రైట్ ఏమా. ఇంటర్సెక్టెడ్ రైట్ యాంగిల్ ఇలా వచ్చి రైట్ యాంగిల్లో చూడండి, రైట్ యాంగిల్లో 90 డిగ్రీల లంబకోణంలో ఇవి కట్ అవుతాయి మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ మనకు చూస్తే ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ డోర్స్ కానీ విండోస్ కానీ ఇవి రోడ్డు వైపు పెట్టుకోలేదమ్మా, అటువైపు పెట్టున్నారు, రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో. ఎందుకంటే దీన్ని బట్టి మనకు ఏమో తెలుస్తుందంటే ఇండస్ వ్యాలీ పీపుల్ దేనికమ్మా, జనరల్గా పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది, నీట్నెస్కి. నీట్నెస్కి దే గివ్ మోర్ ప్రయారిటీ. రోడ్ల వైపు ఉంటే ఏముంటుంది, ఇప్పుడు రోడ్డు వైపు ఉందనుకోండి, బిల్డింగ్ ఓపెనింగ్, డస్ట్ అది ఇంట్లోకి వచ్చేది, విండోస్ కానీ డోర్స్ కానీ ఉంటాయి, కాబట్టి రోడ్డుకి అవతల వైపు ఉంటాయి. ఎక్సెప్ట్ లోతాల్, లోతాల్లో రోడ్డు వైపు ఉంటాయి, లోతాల్లో మనకి పోర్ట్ ఉందమ్మా. అయితే ఎక్సెప్ట్ లోతాల్ రిమైనింగ్ ఆల్ ద సిటీస్లో మనకేంటి, విండోస్ అండ్ డోర్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది రోడ్స్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది రోడ్స్. సో ఇక్కడ చూస్తే మనకి కొంతమంది 2 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల బిల్డింగ్స్ కట్టుకునేవారమ్మా. 2 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగినటువంటి, అంటే సామాన్యులు కాకుండా కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్, మధ్యతరగతి వర్గాల వారు 2 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కలిగిన భవనాలని కలిగి ఉండేవారు. సో వీళ్ళు ఆల్రెడీ చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉండేవారమ్మా. వీళ్ళు ఎవరు సింధు ప్రజలు, ఐవీసీ ప్రజలు. అంటే వీళ్ళు నార్మల్ బ్రిక్స్ కాకుండా వీళ్ళు బర్న్ట్ బ్రిక్స్ వాడేవారు. బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలని వీళ్ళు వాడేవారు. కాల్చిన ఇటుకలు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, కాల్చిన ఇటుకలతో వీళ్ళు ఇళ్ళని అంటే చూడండి, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే కాల్చిన ఇటుకలతో వాళ్ళు ఇళ్ళని కట్టుకునేవారు, బర్న్ట్ బ్రిక్స్. అయితే మనకి ఇక్కడ ఈ టౌన్ ప్లానింగ్లో మనం చూస్తే ఇంకొక పార్ట్ ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమ్మా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది వాష్రూమ్ ఆఫ్ పర్టికులర్ హౌస్. ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా చూడండి, ఇక్కడి నుంచి ఇంటి నుంచే ఇది స్మాల్ డ్రైన్స్ అమ్మా. ఇవన్నీ స్మాల్ డ్రైన్స్. ఇట్ల నుంచి ఇట్లా ఇక్కడి నుంచి అట్లా ఈ ఇంటి నుంచి ఇట్లా రోడ్డు కిందకి, పైకి కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఎట్లా మరి ఆ రోజుల్లో పైప్స్ ఉన్నాయా? లేవు. ఇట్లా భూమిని తవ్వి ఆ లోపల ఈ కాల్చిన ఇటుకలను ఇట్లా పెట్టి ఈ 2 ఇటుకల పైన ఇంకొక ఇటుకని ఇట్లా పెట్టి ఇట్లా చేశారు. అరిగట్టింగ్ మై పాయింట్ అమ్మా. డ్రైనేజ్ సిస్టమ్ అంటే తవ్వి ఇటుకలు పెట్టి దాంతో వాటర్. ఎక్కడి నుంచి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మన బాత్రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇట్లా అండర్ గ్రౌండ్ రోడ్డు కిందకు వస్తుంది. ఈ భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ రోడ్డుతో పాటు సమానంగా వెళ్తుంటుంది, కదా రోడ్డు కిందన ఉంటుంది. గట్టిమైపోయింది. ఆ రోజుల్లో చూసారా, పైపులు కాదు ఇవి, ఏంటివి బ్రిక్స్తోనే చేసిన. ఇట్లా వెళ్ళి ఇవన్నీ ఏంటి ఇక్కడికి వెళ్తాయి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా కిందకు వస్తాయి. ఇందులో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి భూగర్భం ఇక్కడ కలుస్తుంది, ఇక్కడి నుంచి వచ్చినటువంటి భూగర్భ నీటి పారుదల ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది కదా, ఇట్లా ఇవన్నీ స్మాల్ డ్రైన్స్ అమ్మా. ఇదంతా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది, ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది రోడ్డుతో పాటు. ఇక్కడి నుంచి వచ్చింది ఇట్లా వచ్చి ఇందులో కలుస్తుంది, ఇక్కడి నుంచి వచ్చింది ఇట్లా వచ్చి ఇందులో కలుస్తుంది, ఇక్కడి నుంచి వచ్చింది ఇట్లా వచ్చి ఇందులో కలుస్తుంది. సో ఈ ఏరియా నుంచి వచ్చిన ఇది వచ్చి ఇలా వచ్చి ఇందులో కలుస్తుంది. ఇక్కడ మెయిన్ డ్రైన్ ఉంటుంది. ఈ మెయిన్ డ్రైన్ దీన్ని పుల్ చేస్తుంది గట్టిగా, మెయిన్ డ్రైన్తో లింక్ ఉంటుంది. ఈ స్మాల్ డ్రైన్స్కి మెయిన్ డ్రైన్తో లింక్ ఉండడం వల్ల మెయిన్ డ్రైన్స్తో అది గట్టిగా వాటర్ను ఫుల్ చేసి అంటే లాగి స్పీడ్గా లాగి సో ఇదంతా ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అది గట్టిగా చెప్పండి. స్మాల్ డ్రైన్స్ వర్ లింక్డ్ విత్ ది మెయిన్ డ్రైన్. సో చిన్న ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెయిన్ మురుగునీటి వ్యవస్థతో అనుసంధానం ఉంటుంది, కాబట్టి అది స్పీడ్గా లాగడం వల్ల వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ గ్రేట్ థింగ్ విచ్ వాజ్ యూజ్డ్ బై ది ఇండస్ వ్యాలీ పీపుల్ ఏమ్మా. సో ఇట్లా మనకి ఈ అంతేకాకుండా దీనికి మ్యాన్ హోల్స్ కూడా ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఏంటి రోడ్లు పోకుండా వాటర్ పైకి వచ్చి మ్యాన్ హోల్స్ లోపల డ్రైనేజ్ సిస్టమ్ పాడవకుండా సో మ్యాన్ హోల్స్ని ఏర్పాటు చేశారు.
ఆ రోజుల్లోనే. ఇప్పుడు కూడా మనకు మ్యాన్ హోల్స్ చూస్తారు మీరు. ఎక్కువ వాటర్ నిండిపోతే ఏం చేస్తారు? మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు, బయటకు వచ్చేది. లేకపోతే ఏమవుద్ది? లోపల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతింటది. ఇది కూడా మనకి బన్వాలీలో కనిపించలేదమ్మా. బన్వాలీలో మనకి టౌన్ ప్లానింగ్ కనిపించలేదు. అందులో పాటైనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనిపించలేదు. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, లెట్స్ కమ్ టు ది సెకండ్ క్వశ్చన్. డిస్కస్ ది ఐవిసి ఎకానమీ అండ్ వేదిక్ economy. Discuss the IVC economy and Vedic economy. Discuss the IVC economy and Vedic economy. Discuss the IVC economy and Vedic economy. Vedic economy. Yes. సింధు నాగరికత మరియు వేద నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థను చర్చించండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఐవిసి ఎకానమీ అండ్ వేదిక్ ఎకానమీ. మళ్ళీ వేదిక్ ఎకానమీలో ఏంటమ్మా? ఎర్లీ వేదిక్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ and later Vedic economy is different. Later Vedic economy is different. And IVC economy and Indus Valley civilization, you know very well. Indus Valley civilization economy, the first one is agriculture and trade, internal trade and external trade. IVC economy ముఖ్యంగా మనకి దేని మీద ఆధారపడి ఉందంటే, ఒకటి వ్యవసాయం, రెండు ట్రేడ్ అంటే ఏంటమ్మా? వ్యాపారం. సో మరి మళ్ళీ ట్రేడ్లో మళ్ళీ 2 types ఆఫ్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ ఇట్ మీన్స్ అంతర్గత వ్యాపారం అండ్ బహిర్గత వ్యాపారం. ఏమ్మా? 2. అయితే మనకి ఇది ముందు డిస్కస్ చేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే మీకు తెలుసు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ట్రేడ్ ఫ్లరిష్ అని తెలుసు. ఈవెన్ ఇండస్ వ్యాలీ పీపుల్ నాట్ ఓన్లీ ట్రేడ్ విత్ ది ఓన్లీ ఇండియన్స్, ఇట్ మీన్స్ ఓన్లీ ఇంటర్నల్, బట్ ఆల్సో ట్రేడ్ విత్ ఎక్స్టర్నల్ అని మనకు తెలుసు. ఈవెన్ ఐవిసి పీపుల్ ట్రేడ్ విత్ మెసపోటోమియన్ పీపుల్, ఎస్, ఇరాక్. అండ్ ఎనీవే, దో ద ట్రేడ్ వాజ్ ఫ్లరిష్డ్, agriculture was the backbone of Indus Valley trade. Indus Valley economy. Right on the point. So agriculture, వ్యవసాయం సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది. బ్యాక్బోన్. విచ్ వన్? అగ్రికల్చర్. అయితే మనకి అగ్రికల్చర్లో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 2 రకాలైన క్రాప్స్ గ్రోన్ చేసేవారమ్మా. ఒకటి ఫుడ్ క్రాప్స్, ఆహార పంటలు. 2 క్యాష్ క్రాప్స్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు. మనకి ఫుడ్ క్రాప్స్లో వీట్ అండ్ బార్లీ ఇవి ఎక్కువగా ఉండేదమ్మా. ప్రధానంగా వీట్ అండ్ బార్లీ. అదే కమర్షియల్ క్రాప్లో మనం చూసుకుంటే కాటన్ అండ్ మస్టర్డ్. కాటన్ అంటే ప్రత్తి, మస్టర్డ్ అంటే ఆవాలు. కాటన్ అంటే ప్రత్తి, మస్టర్డ్ అంటే ఆవాలు. ఎస్, ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ ఎకానమీ ఈజ్ అగ్రికల్చర్. అండ్ అగ్రికల్చర్లో మనకి 2 types ఆఫ్ క్రాప్స్, 2 రకాలైన పంటలు. ఒకటి ఫుడ్ క్రాప్స్, 2 కమర్షియల్ క్రాప్స్. సో ఫుడ్ క్రాప్స్ ముఖ్యంగా వీట్ అండ్ బార్లీ, ముఖ్యంగా వీట్ అండ్ బార్లీ, అంటే మొత్తానికి వీట్ అండ్ బార్లీ కాదు, ముఖ్యంగా వీట్ అండ్ బార్లీ. అండ్ కమర్షియల్ క్రాప్స్ కాటన్ అండ్ మస్టర్డ్, ప్రత్తి అండ్ ఆవాలు. ఎస్, అండ్ కమర్షియల్ క్రాప్స్ని వీళ్ళేంటి, లోకల్గా, ఇంటర్నల్గా, అలా ఎక్స్టర్నల్గా కూడా వాళ్ళు వ్యాపారం చేశారు. అంటే మన దేశంలో అలాగే ఇతర దేశాలతో పాటు కూడా. ఎస్, ఎనీవే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. అయితే మనకి ఇట్లా ఉంది కదా. మరి జనరల్గా రైస్ అనేది మనకి ఇప్పుడు జనరల్గా ప్రధానమైన ఆహారం. ఇప్పుడు
సో కాబట్టి మరి రైస్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అని మనం చూస్తున్నట్టయితే రైస్ గురించి మనకి పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ బట్ కాకపోతే రైస్ తాలూకు ఆనవాళ్ళు మనకి దొరికాయమ్మ. ఒకటి రైస్ గ్రెయిన్, రైస్ అస్క్. అంటే రైస్ గ్రెయిన్ అంటే ఏంటి? బియ్యపు గింజ. రైస్ అస్క్ అంటే బియ్యపు పొట్టు, బియ్యపు పొట్టు. సో మనకి ఈ రెండు దొరికాయమ్మ. అంటే మనకి ఎక్స్టెన్సివ్ కల్టివేషన్ ఆఫ్ రైస్ చేసినట్టు మనకు తెలియదు కానీ రైస్ ఆనవాళ్ళు అయితే మనకు దొరికాయి. ఎక్కడ? రైస్ గ్రెయిన్ లోతాల్లో దొరికిందమ్మా బియ్యపు గింజ. చాలాసార్లు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. సో లోతాల్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. ఏమ్మా రైస్ అస్క్ మన బియ్యపు పొట్టు ఇది మనకి రంగాపూర్లో దొరికింది. రంగాపూర్ ఇది కూడా గుజరాత్లోనే ఉంది. రంగాపూర్ కూడా. లోతాల్ అండ్ రంగాపూర్ బోత్ బిలాంగ్స్ టు గుజరాత్. సో రైస్ గురించి మనకి ఎవిడెన్స్, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? రైస్ కూడా ఉంది అన్న విషయం తెలుస్తుంది. రైస్ను కూడా పండించారని. కాకపోతే అది మెయిన్ క్రాప్స్లో లేకపోయి ఉండొచ్చు, ముఖ్యమైన పంటల్లో లేకపోయి ఉండొచ్చు. అయితే మనకి ఈ ఫార్మింగ్ జరిగింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ జరిగింది అని ఆధారాలు మనకి 2 చోట్ల దొరికాయమ్మా. ఎక్కడంటే ఒకటి మనకి రాజస్థాన్లో కాళీబంగన్ రాజస్థాన్. సో కాళీబంగన్ ఇన్ రాజస్థాన్ అండ్ బన్వాలి ఇన్ హర్యానా. సో మరి ఒక దగ్గర వ్యవసాయం జరిగింది అంటే మనం ఎట్లా చెప్తాం? వ్యవసాయం చేయడానికి ఏం కావాలి? మనకి నాగళ్ళు కావాలి, అంటే ప్లవ్ కావాలి, నాగళ్ళు. ఎస్. 2 వ్యవసాయ భూమి కనిపించాలి. వ్యవసాయ భూమి అంటే ఏంటి? కల్టివేటెడ్ ల్యాండ్. మనకి కాళీబంగంలో ఫర్రోస్ కనిపించాయమ్మా. ఫర్రోస్ అంటే ఆర్కియాలజిస్ట్కి ఫర్రోస్ కనిపించాయి. FURROWS ఫర్రోస్ అంటే కల్టివేటెడ్ ల్యాండ్, దున్నబడిన భూమి. ఫర్రోస్ కల్టివేటెడ్ ల్యాండ్. మనకి కాళీబంగంలో దున్నిన భూమి మనకు కనిపించింది. దున్నబడిన భూమి, కల్టివేటెడ్ ల్యాండ్. మనకి బన్వాలీలో టెర్రకోటా రిప్లికా ఆఫ్ ప్లవ్ కనిపించిందమ్మా. టెర్రకోటా రిప్లికా ఆఫ్ ప్లవ్. టెర్రకోటా అంటే ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి బొమ్మలమ్మ. టెర్రకోటా రిప్లికా ప్లవ్. మనకి యాక్చువల్ ప్లవ్ కనిపించలేదు కానీ మనకి ప్లవ్ బొమ్మ కనిపించిందమ్మా. ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి బొమ్మలని టెర్రకోటా అంటారు. టెర్రకోటా టాయ్స్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన NCERT బుక్ తీస్తే మనకి టెర్రకోటా టాయ్స్ అని చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తాయి. మనకి ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి బొమ్మలు. సో ఈ 2 మనకి ఇక్కడ కనిపించిందమ్మా. ఇది మనకి IVC ఎకానమీలో అగ్రికల్చర్. మళ్ళీ IVC ఎకానమీలో మనం ఇంకోటి ఏం చెప్పుకోవాలి? ట్రేడ్ చెప్పుకోవాలి. నెక్స్ట్ ట్రేడ్ అంటే ఎకానమీకి ముఖ్యమైన ఆయువు పట్టు ఏంటి అంటే ఒకటి అగ్రికల్చర్, 2 ట్రేడ్. సో అగ్రికల్చర్ ఇంతవరకు రాయాలి మీరు. ఇకపోతే నెక్స్ట్ లెట్స్ కమ్ టు ది ట్రేడ్. అయితే ఇండస్ వ్యాలీ పీపుల్తో కాంటెంపరీ సివిలైజేషన్స్, సమకాలీన నాగరికతలు అప్పుడు 3 ఉండేవమ్మా. ఏంటి? ఈజిప్షియన్ సివిలైజేషన్, మెసపోటోమియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. We didn't have a much information about trade and cultural contacts with Egyptian civilization and Chinese civilization. సో వీళ్ళతో ఉన్నట్టు మనకు ఎక్కువగా ఆధారాలు ఎక్కడ దొరకలేదు. బట్ ఇండస్ వ్యాలీ పీపుల్ వీళ్ళు ట్రేడ్ మెసపోటోమియన్స్తో చేసినట్టు మనకు చాలా ఆధారాలు దొరికాయమ్మా. మెసపోటోమియన్స్ అంటే సింధు నాగరికత ప్రజలు ఇంటర్నల్ ట్రేడ్ చేస్తూ, అంతర్గత వ్యాపారం చేస్తూ, అలాగే బాహిర్గత వ్యాపారం ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా చేసేవారు. అంతర్గత బాహిర్గత. సో మనకి ఇంటర్నల్ ట్రేడ్లో మీరు రాసుకోవాలి ఏంటంటే వీళ్ళు కోలార్ మైన్స్ ఇన్ కర్ణాటక
నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునేవారమ్మా. కోలార్ మైన్స్ మీకు తెలుసు, కర్ణాటకలో కోలార్ మైన్స్, గోల్డ్. ఇది ఎక్కడ? ఇంటర్నల్ ట్రేడ్లో. తర్వాత K3 మైన్స్, KHETRI, K3 మైన్స్ నుంచి కాపర్ ఇంపోర్ట్ చేసుకునేవారమ్మా. కాపర్ K3 మైన్స్ ఎక్కడుంది? రాజస్థాన్లో. ఇట్లా వీళ్ళు చాలా వ్యాపారాలు చేసేవారు. మనకి ఇంటర్నల్ ట్రేడ్ ముఖ్యంగా మనకి బోట్స్ మీద, పడవలు. ఎందుకంటే పట్టణాలు సింధు నాగరికతలో ఎక్కువగా ఎక్కడ ఉండేయమ్మా? ఆన్ ద రివర్ బ్యాంక్స్. మ్యాక్సిమం ధోలవీరా తప్పించి, ధోలవీరాలో మనకు రివర్ లేదు అక్కడ, అందుకే మన వాళ్ళు డ్యామ్స్, రిజర్వేర్స్ కట్టించుకున్నారు. సో తప్ప రిమైనింగ్ ప్లేస్లో సిటీస్ అన్నీ ఎక్కడుండే? రివర్ బ్యాంక్స్. అంటే ఈ నదులు పక్కనే వెలుసిల్లాయి అన్నీ. కాబట్టి ఎక్కువగా ఇంటర్నల్ ట్రేడ్ కూడా దేంతో జరిగేది? బోట్స్. తర్వాత బుల్లక్ కార్ట్స్, ఎద్దుల బండి. బుల్లక్ కార్ట్స్, బోట్స్ అండ్ బుల్లక్ కార్ట్స్. సో అక్కడ ఒక పాయింట్ రాసుకోవాలి ఏంటంటే, సో ఎక్కువగా సింధు నాగరికతలో పట్టణాలు నదికి ఇరువైపులే ఉండేవి, అయితే అటు నది ఒడ్డునే ఉండేవి. కాబట్టి పడవల మీద ప్రయాణం. ఇప్పుడు మనకి ఇట్లా ఆంధ్రాలో ఇట్లా కోస్ట్ ఉంది కదమ్మా. సపోజ్ ఇక్కడ భీమునిపట్నం ఉంది, ఇక్కడ విశాఖపట్నం ఉంది, ఓకే, ఇక్కడ మచిలీపట్నం, ఇక్కడ నిజాంపట్నం, ఇక్కడ పులికాట్, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ జరగాలనుకోండి, ఇదంతా తిరిగి ఎందుకు రావడం? ఇక్కడ నుంచి ఈ భీమునిపట్నం నుంచి నిజాంపట్నం కానీ, భీమునిపట్నం, మచిలీపట్నం ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి బుల్లక్ కార్ట్స్ మీద వెళ్ళిపోయేది అప్పుడు. ఇప్పుడంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఓకే. అప్పుడు ఏంటి? బోట్స్ అండ్ బుల్లక్ కార్ట్స్. క్లియర్. ఇకపోతే మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్కి వచ్చేసరికి, ఇది ఇంటర్నల్ ట్రేడ్లో పట్టమా. ఎక్స్టర్నల్ ట్రేడ్కి వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లోతాల్లో ఇంటర్నేషనల్ పోర్ట్ ఉండేదమ్మా. ఇంటర్నేషనల్ పోర్ట్ వాడరేవు ఉండేది. ఇక్కడి నుంచి మనకి ఇరాక్లో ఉన్న మెసపోటోమియన్ సివిలైజేషన్. మెసపోటోమియా అంటే సో ఆన్షియంట్ నేమ్ ఆఫ్ ఇరాక్ అమ్మా. లేదా మెసపోటోమియా అంటే ఇరాక్ భాషలో 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం అని. 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం. సో టైగ్రీస్ అండ్ యూప్రటీస్ అనే 2 నదులు ఉండేవి. ఈ నదుల మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని మెసపోటోమియా అంటారు. దాన్నే మనం సుమేరియన్ సివిలైజేషన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే సుమేరియా అనేది రేస్, జాతి, మెసపోటోమియా అనేది ప్లేస్, యమా. ఎస్, ఇక్కడి నుంచి అక్కడికి వ్యాపారం జరిగేది. అయితే మనకి ఈ మెసపోటోమియన్ సీల్స్ అనేవి మనకి ఇండస్ వ్యాలీ సీల్స్ చూస్తే, మీరు ముద్రికలు చూస్తే చతురస్రాకారంలో ఉంటాయి, లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి, అంటే స్క్వేర్ లేదా రెక్టాంగులర్ లేదా సర్క్యులర్లో ఉంటాయి. ఎక్కువగా స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఉంటాయి, రేర్గా సర్క్యులర్లో ఉంటాయి. ఎస్, అయితే మన సీల్స్ ఏమో అక్కడ దొరికాయి, వాళ్ళ సీల్స్ ఏమో మన దగ్గర దొరికాయి. ఓకేనా? వాళ్ళది సిలిండ్రికల్ షేప్ సీల్స్ అమ్మా. సిలిండ్రికల్ షేప్ సీల్స్, సిలిండ్రికల్. ఇవి మనకి మొహంజదారోలో దొరికాయి. మొహంజదారో. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే, ఆ రోజుల్లో సీల్స్ దేనికి? ఈ ట్రేడింగ్ మార్పిడి కోసం చేసుకునేవారమ్మా, ఎక్స్చేంజ్ పర్పస్. సో కాబట్టి సిలిండ్రికల్ సీల్స్ వర్ డిస్కవర్డ్ ఎట్ మొహంజదారో, ద మెసపోటోమియన్ సీల్స్, వెరాజ్ ఇండస్ వ్యాలీ సీల్స్ వర్ డిస్కవర్డ్ ఎట్ మెసపోటోమియా. And one point, Mesopotamian script was deciphered, but whereas Indus Valley script was not deciphered. What is Indus Valley script? Boustropadan script. Boustropadan, and already I told you. Yes, and Mesopotamian script is cuneiform, CUNNEIFORM, cuneiform script. Cuneiform lipi. సో దీన్ని కనుక్కున్నారమ్మ వాళ్ళు. మనం దీన్ని కనుక్కోలేకపోయాం, కానీ బౌస్ట్రోపడన్ని క్యూనిఫామ్ వాళ్ళు కనుక్కున్నారు. అయితే ఒక చోట ఇట్లా రాయబడి ఉంది, క్యూనిఫామ్ లిప్లో ఏమని రాయబడి ఉందంటే, వి ఇంపోర్టెడ్ సిండన్ ఫ్రమ్ మెలుహా. వి ఇంపోర్టెడ్ సిండన్ ఫ్రమ్ మెలుహా. సో మీరు ఇప్పుడు కూడా చూసుంటారు, అక్కడక్కడ మెలుహా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఉంటాయి. మెలుహా అంటే ఇండస్ వ్యాలీ పీపుల్ని వాళ్ళు ముద్దుగా మెలుహా అని పిలుచుకున్నాము. ఇండస్ వ్యాలీ రీజన్ మెలుహా. ఎవరు? మెసపోటోమియన్లు, మెలుహా అని. అయితే సిండన్ అంటే సింధులో పుట్టింది. సిందన్ అంటే సింధులో పుట్టింది ఏంటి? ప్రత్తి, కాటన్ మేము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఎక్కడి నుంచి? మెలుహా, సింధు ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం.
ఎస్, ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ట్రేడ్ జరిగింది అనడానికి మన క్లియర్ కట్ ఇది ఏ భాషలో ఉంది? క్యూనిఫామ్ లిప్లో ఉంది. వి ఇంపోర్టెడ్ సిండన్ ఫ్రమ్ మెలుహా. మేము పత్తిని ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం అని చెప్పడం జరిగిందమ్మా. ఎస్, అయితే మనకి ట్రేడ్లో ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటేనమ్మా, ట్రేడ్లో మనకి బార్టర్ సిస్టమ్ కూడా నడిచేది. బార్టర్ సిస్టమ్ అంటే, బార్టర్ అంటే ఇక్కడ మనకి ఎటువంటి ద్రవ్య మార్పిడి జరగదమ్మా. అంటే మనీ ఏం ఎక్స్చేంజ్ అవ్వదు, కానీ ఏమవుతుంది? వస్తు మార్పిడి జరుగుతుంది. వస్తు మార్పిడి జరుగుతుంది. ఏం ఎక్స్చేంజ్ అవుద్ది? వస్తువులు ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ రోజు కూడా మీరు చూస్తే భారతదేశంలో బార్టర్ సిస్టమ్ ఉందా? ఉంది. ఉందా లేదా? ఉందమ్మా. ఇప్పుడు మన పల్లెల్లో పోతే డబ్బులు ఎక్కడ ఎక్కువగా అవుతాయి? మనకి భారతదేశంలో 140 crore పాపులేషన్ దాటింది. 100 కోట్ల పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? పల్లెల్లోనమ్మా. పల్లెల్లోనే 100 కోట్లు. మరి 100 కోట్లలో కనీసం ఒక 10-20 crores ఈజీగా 10 crores పీపుల్ అయితే బార్టర్ సిస్టంలో ఉన్నారు ఇంక ఇప్పుడు కూడా. అందుకే భారతదేశంలో ఎకానమీని ఏంటి ఎస్టిమేట్ చేసి చెప్పాలంటే చాలా కష్టం అయిపోద్ది. అందుకే మనం ఇప్పుడు కూడా మీకు తెలుసు, ప్రొడక్షన్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇలా 3 రకాల మెథడ్లు వాడుతుంటాం మనం. అయినా సరిగ్గా రాదు. అరిగట్టి ఊర్లో ఎక్కడో అరటిపళ్ళు ఒకటికి పండుతున్నాయి, వాడు కొబ్బరికాయలు ఏముంది, కొబ్బరికాయ తీసుకో అరటిపళ్ళు తీసుకుంటాడు. జరుగుతుందో లేదా? ఇంకా అంటే బార్టర్ సిస్టమ్ అనేది ఇప్పుడు కూడా నడుస్తుంది. సో అప్పుడు బార్టర్ సిస్టమ్ అప్పటి నుంచే ఉందమ్మా. ఇండస్ వ్యాలీలో ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎస్, ఇది మనకి ఎకానమీ ఆఫ్ ఐవిసి. లెట్స్ మూవ్ టు ది వేదిక్ ఎకానమీ. లెట్స్ మూవ్ టు ది వేదిక్ ఎకానమీ. వేదిక్ ఎకానమీ. ఎస్, సో వేదిక్ ఎకానమీ మనకు జనరల్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1500 BC నుంచి 600 BC వరకు. కానీ వేదిక్ పీరియడ్లో చాలా చేంజెస్ వచ్చేసాయమ్మా. ఏంటి? ఫస్ట్ 500 ఏళ్ళు, తర్వాత 400 ఏళ్ళు, చాలా చేంజెస్ వచ్చాయి. అందుకే మనకి హిస్టోరియన్స్ ఏం చేశారంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, ఫస్ట్ 500 ఇయర్స్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అని అనడం మొదలుపెట్టారమ్మా. 1500 to 1000 BC ఫస్ట్ 500 ఇయర్స్ ఎర్లీ వేదిక్ అంటే తొలి వేద కాలపు ఎకానమీ. ఎకానమీ అయితే ఎకానమీ, సొసైటీ అయితే సొసైటీ, పాలిటీ అయితే పాలిటీ. కానీ మనకి ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో? క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది? ఎకానమీ గురించి అడగమంటారు. సెకండ్ వన్ ఇస్ లాటర్ వేదిక్ ఎకానమీ, మలివేద కాలపు ఎకానమీ. మలివేద కాలపు ఎకానమీ 1000 BC to 600 BC, నెక్స్ట్ 400 ఇయర్స్. మన క్వశ్చన్ ఏమడిగారు? మొత్తం వేదిక ఎకానమీ గురించి చెప్పమన్నారు. కాబట్టి తొలి వేద కాలపు ఎకానమీ చెప్పాలి, మలివేద కాలపు ఎకానమీ కూడా మనం చెప్పాలి. ఎస్, we have to try to give detailed explanation of both early Vedic economy and later Vedic economy. Let's come to the early Vedic economy. Yes, early Vedic economy. Actually, you know very well, Vedic period lo evaru undevaramma? Aryans. Aryans, they came from the Central Asia according to Max Muller. మీకు తెలుసు, మనం ప్రిలిమ్స్లో చదువుకున్నాం పాయింట్. అయితే ఆరియన్స్ వచ్చిన వాళ్ళు మనకి మొదటగా ఇట్లా వచ్చి మొదట 500 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారమ్మా. ఈ ప్రాంతంలో అంటే ఇది ఇండస్ వ్యాలీ ఏరియాలో. ఇండస్ వ్యాలీ ఏరియా ఏంటంటే ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఏంటది? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్. ఇక్కడికి వచ్చేసరికి సరస్వతి ఇట్లా వస్తుంది. సో సింధు లోయ నాగరికత, ఈ సింధు ప్రాంతం అంటే ఇంతకుముందు సింధు ప్రజలు ఎక్కడ ఉండేవారు? ఆ ప్రాంతంలో వీళ్ళు ఉండేవారు. అయితే వీళ్ళ ఎకానమీ ఏంటి మరి ఈ 500 ఇయర్స్? ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఆరియన్స్ అనేవాళ్ళు ఎవరు? క్యాటిల్ హెడ్డర్స్. క్యాటిల్ హెడ్డర్స్, పశువులు. వాళ్ళు అట్లా పశువులు మేపుకుంటూ గ్రాస్ కోసం రావడం మొదలుపెట్టారు. అట్లా వస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందమ్మా? బ్లాక్ పీపుల్ని చూశారు సింధు ప్రాంత ప్రజలు. సో ఒకసారి వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవ అయింది. ఏంటి? ఒక రకంగా భయపడి. సో గొడవలో ఈ సింధు ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఎవరు? ఆరియన్స్ అప్పుడు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైంది? కొంతమంది సౌత్ ఇండియాకి వచ్చేసారు. ఈ పాయింట్ రాయొద్దు, మీరు వినండి అంతే. కొంతమంది సౌత్ ఇండియాకి వచ్చేసారు. ఇలా ఎవరు? ఈ లోకల్ ఇండస్ వ్యాలీ పీపుల్. కొంతమంది ఇలా నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడే ఉండిపోయి దాస మరియు దాస్యులుగా వీళ్ళకి ఉండిపోయారు ఆరియన్స్కి. అందుకే మనకి నిన్న చెప్పుకున్న క్లాసులో అధర్ణ వేద అని కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారమ్మా? నాన్ ఆర్యన్ వేద. ఎవరు నాన్ ఆరియన్స్? ఇక్కడ మిగిలిపోయినటువంటి దాస మరియు దాస్య. ఎవరు? సింధు ప్రాంత ప్రజలు. అంటే ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు, కొంతమంది వాళ్ళకి స్లేవ్స్గా ఉన్నవాళ్ళు. సో అందుకే ద్రవిడియన్స్ కూడా సింధు నాగరికత కట్టడాల్లో వీళ్ళు ముఖ్య పాత్ర వహించారు. మంగోలాయిడ్స్ మనకు మణిపూర్ ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ముఖ్య పాత్ర పోషించారని మనం చెప్పుకుంటాం. సింధు నాగరికత నిర్మాత కన్స్ట్రక్టర్స్ ఎవరంటే ముఖ్యంగా ద్రవిడియన్స్ లేదా మెడిటేరియన్స్ అని కూడా అంటాం మనం. మెడిటేరియన్స్, ద్రవిడియన్స్ అండ్ మెడిటేరియన్స్. తర్వాత మాంగోలాయిడ్స్, ప్రోటాస్టలాయిడ్స్ అండ్ అల్పినాయిడ్స్. ఇది రాయొద్దు,
ఇది జస్ట్ మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను ఇది. ఇక్కడ రండి. అయితే మరి ఈ కాలంలో ఫస్ట్ 500 ఇయర్స్ ఎక్కడున్నారు వాళ్ళు? ఈ సింధు ప్రాంతంలో ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళ ఎకానమీ ఏంటి? వాళ్ళు పశుపోషకులు కాబట్టి దేర్ ఎకానమీ ఈజ్ పాస్టరల్ ఎకానమీ. పాస్టరల్ ఎకానమీ. ఎకానమీ పశుపోషణ ఆర్థిక వ్యవస్థ. పాస్టరల్ ఎకానమీ. ఎస్, పాస్టరల్ ఎకానమీ. ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం గోవు చుట్టే తిరిగేదమ్మా. పశువు చుట్టే తిరిగేది గో. పాస్టరల్ ఎకానమీ. ముఖ్యంగా మనం చూస్తే ఋగ్వేదాలో ఎక్కువగా మనం చూస్తున్నట్టే కౌ అండ్ హార్స్. కౌ అంటే గో అని మెన్షన్ చేయబడింది. గో, జీవో గో, మనం గోవు అంటాం. హార్స్ అశ్వ అని మెన్షన్ చేయబడింది. గో 176 టైమ్స్ ఋగ్వేదాలో మెన్షన్ చేయబడింది. హార్స్ 215 టైమ్స్ మెన్షన్ చేయబడింది. బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఈ ఎకానమీ ఎట్లా మనకి ఈ పాస్టరల్ ఎకానమీ మీరు ఈజీగా చెప్పొచ్చు. కౌ ఏమో 176 సార్లు గో అనే మెన్షన్ చేయబడింది. హార్స్ అశ్వ 215 టైమ్స్ విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఋగ్వేద. తో ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ట్రైబల్ హెడ్ రాజన్, ట్రైబ్ హెడ్ రాజన్ అనేవాళ్ళం. రాజన్. ఈ రాజన్ని గోపాల, గోపతి అని పిలిచేవారమ్మా. చూడండి, అన్ని గోతోనే ముడిపడి ఉన్నాయి. కింగ్ని గోపాల, గోపతి, గోప ఇలా పిలిచేవారు రాజన్ని. సో ఇవన్నీ గోతోనే ముడిపడినాయి. ఇంకోటి గోమట్, మనం ఇప్పుడు గోమాత అంటాం. గోమట్ అంటే రిచ్ మ్యాన్. అంటే రిచ్ మ్యాన్ ఎవరు? ఆ రోజుల్లో ఎక్కువ కవులు ఉన్నవాడు, ఎక్కువ ఆవులున్న వ్యక్తి గోమట్. గోతో చూడండి. ఎస్. నెక్స్ట్ ఇకపోతే గోగ్నా, GOGHNA, గోగ్నా అంటే కౌ కిల్లర్. ఎవరు కౌ కిల్లరు? గెస్ట్. అంటే గెస్ట్ వస్తే ఇక్కడ వీళ్ళు కౌ కిల్లింగ్ చేసేవారు అతిథిని అందుకే గోగ్నా అని పిలిచేవారు. గోగ్నా. అండ్ ఇకపోతే గవిస్తి. ఆ రోజుల్లో యుద్ధాలు ఎందుకు జరిగాయమ్మో ఒక ట్రైబ్కి ఇంకో ట్రైబ్కి. సపోజ్కి భరత ట్రైబ్, కురు ట్రైబ్, పురు ట్రైబ్, ఇలా నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఉండేవి. భరత, కురు, పురు. ఎస్, మనకి ఇప్పుడు కౌరవులు పాండవులు ఏ ట్రైబు? కురు ట్రైబ్ అమ్మ. కురు వంశానికి చెందిన వాళ్ళు కురు ట్రైబ్. ఏమ్మా, మనకి భారతదేశానికి, మన ఇండియాకి భారతదేశం అనే పేరు ఒకటి భరత ట్రైబ్ పేరు మీద వచ్చిందని కూడా ఒక నానుడి. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మనకు దుష్యంతుడు శకుంతలకు పుట్టినటువంటి భరతుడు పేరు మీద వచ్చిందని కూడా అట్లా. బట్ ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. సో ఇట్లా చూసారా, మొత్తం ఎకానమీ కానీ, సొసైటీ కానీ, పాలిటీ కానీ ఎట్లా తిరుగుతున్నాయమ్మా? గోవు చుట్టే తిరుగుతున్నాయి. పాస్టరల్ ఎకానమీ. ఎస్, ఇప్పుడు కూడా మనం గోమాత అంటాం. ఇదే గోమట్ అంటే రిచ్ మ్యాన్, ఎక్కువ కవులున్న వాళ్ళు. ఎస్, ఎనీవే ఇది మనకి పాస్టరల్ ఎకానమీ అమ్మా. అయితే మనకి ఇక్కడ మరి పశుపోషణ మీద ఆధారపడ్డారు కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంతగా డెవలప్ అవ్వలేదు. కానీ వాళ్ళకి ఎంత మేరకు అవసరమో అంతవరకు డెవలప్ అయ్యింది. అంటే దీన్ని ఏమంటారు? సబ్సిస్టెన్స్. అంటే వాళ్ళకి అవసరమైనంత వరకు. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేంత లేదు, అవసరం. ఇప్పుడు మరి అగ్రికల్చర్లో మనం చూసుకుంటే వాళ్ళకి ఫుడ్ తినాలి కదా, రోజైతే నాన్ వెజ్ తినలేరు కదా. సో ఇక్కడికి వస్తే వాళ్ళు అగ్రికల్చర్ మనకి ఋగ్వేదాలో మనకి యావ అనే ఒక పదం మెన్షన్ చేయబడిందమ్మా. YAVA, యావ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద. యావ అంటే ఏంటి అంటే వీట్ అండ్ బార్లీ అమ్మా. వీట్ అండ్ బార్లీ, దీన్ని యావ అని అందుకే అప్పుడప్పుడు నాకు తెలిసి మై గెస్ ఈజ్ రైట్, మన వాళ్ళు బార్లీ జావా అంటారు. అంటే బార్లీతో చేస్తే జావా. మేబీ ఈ యావ పదం నుంచి జావా వచ్చిందేమో అని కూడా ఒక డౌట్ ఉంటుంది నాకు. ఎస్, యావ, వీట్ అండ్ బార్లీ. సో చిన్నగా వాళ్ళకి చిన్న ఇండస్ట్రీస్ ఉండేవి. అంటే ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ఏంటి కావాల్సింది? పాట్ అంటే కుండ అంటే నీళ్లు పెట్టుకునేది కాదమ్మా. ఓన్లీ నీళ్ళు పెట్టుకునేదే కాదు, కుండ అంటే వండుకునేది. ఇప్పుడు చూడండి, పాట్ బిర్యానీ అంటారు రెస్టారెంట్లో. ఏంటి పాట్ తయారు చేస్తారు అంటే పాత్ర అని అర్థం. అంటే కుండ కూడా వాటర్ పెట్టుకోవచ్చు, నువ్వు వండుకోవచ్చు. పాత్రలు పాట్ అంటే. ఎస్, పాట్ కానీ పాట్ మేకింగ్, లేదా చిన్నగా మనకి కార్పెంటరీ. సో ఇంట్లో తలుపులు అవి చేయించడానికి కార్పెంటరీ. ఓకేనా? టెక్స్టైల్స్, చిన్నగా బట్టలకు వేసుకోవడానికి, చిన్నగా ఇంట్లో బట్టలు తయారు చేయడం. ఇవి చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ ఇంట్లో ఉండేవి. అట్లనే అగ్రికల్చరు, ఇది ఈ రెండు ఎంత అవసరమో అంత చేసుకున్నారు. మిగతాదంతా పాస్టరల్ ఎకానమీ. ఇది ఎర్లీ వేదిక్ ఎకానమీ అమ్మ. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు లాటర్ వేదిక్ ఎకానమీ.
లాటర్ వేదిక్ ఎకానమీ. నెక్స్ట్ 400 ఇయర్స్ లాటర్ వేదిక్ పీరియడ్. అయితే మనకి ఈ కాలంలో మనం చూసినట్టయితే సో మనకి ఫస్ట్ 500 ఇయర్స్ వీళ్ళు ఇక్కడ వరకు ఉన్నారు కదా, సింధు ప్రాంతం వరకు ఇక్కడ వరకు. సెకండ్ 400 ఇయర్స్ ఇలా దాటుకుంటూ వీళ్ళు ఎక్కడ ఆగలేదమ్మా, వీళ్ళు సెమీ నొమాడిక్. ప్లీజ్ రిమెంబర్, సెమీ నొమాడిక్. వీళ్ళు అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా నుంచి అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ ప్లేస్లో గ్రాస్ అయిపోయిందంటే ఈ ప్లేస్కి వస్తారు, ఈ ప్లేస్లో గ్రాస్ అయిపోయిందంటే ఈ ప్లేస్కి వస్తారు. ఇట్లా సెమీ నొమాడిక్ అంటే వాళ్ళు కొంచెంసేపు ఒక దగ్గర ఉంటారు, మళ్ళీ నడుస్తుంటారు. అంటే మనం ఏం రాసుకోవాలి, నొమాడిక్ అంటే సంచార జీవితం, సెమీ నొమాడిక్ అంటే వాళ్ళు ఆగాగి మళ్ళీ మూవ్ అవుతుంటారు, ఆగుతుంటారు కొంచెం కాలం మళ్ళీ మూవ్ అవుతుంటారు, సెమీ నొమాడిక్. ఎస్, కమింగ్ టు ద పాయింట్, సెకండ్ హాఫ్లో ఇట్లా మనకి గంగా యమున దోబులోకి వచ్చేసారమ్మా. ఈ ప్రాంతం గంగా యమున ప్రాంతం ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇదంతా ఉత్తరప్రదేశ్, ఇది బీహార్. ఇక్కడ మనకి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, వెస్ట్రన్ బీహార్ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఇది కిందకి, ఇది వెస్ట్రన్ కదా, ఇలా వస్తే ఇది ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఇది వెస్ట్రన్ బీహార్. ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఒక కొత్త మెటల్ని కనుక్కున్నారమ్మా, అది ఐరన్. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ టైం పీరియడ్ వరకు సో ఎవరు కనుక్కుంది, ఇండస్ వ్యాలీ పీపుల్కి ఐరన్ తెలియదు, ప్రీ హిస్టారిక్ కల్చర్ పీపుల్కి ఐరన్ తెలియదు, ఎర్లీ వేదిక్ పీపుల్కి ఐరన్ తెలియదు, లాటర్ వేదిక్ పీపుల్ మొట్టమొదటిగా ఐరన్ కనుక్కున్నారు. ద న్యూ మెటల్ ఐరన్ వాజ్ ఫౌండెడ్. మీరు అందుకే నెక్స్ట్ చాప్టర్ మనకు ఉంటుంది మగధ విజృంభించడానికి కారణం ఏంటమ్మా, మెయిన్గా ఐరన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే వెపన్స్ చేసుకోవడానికి, హ్యాండ్ యాక్సెస్ చేసుకొని ఈ ఉన్న ఫారెస్ట్ అంతా కట్టేసి వాళ్ళు కల్టివేట్ చేయడానికి, ప్లవ్ తయారు చేసుకోవడానికి ఐరన్ ప్లవ్. మనకి ఇండస్ వ్యాలీలో ప్లవ్ ఉంది కానీ అది ఐరన్ ప్లవ్ కాదు, అది వుడ్ ప్లవ్ అయి ఉండొచ్చు. ఎందుకు చెప్పనా, అప్పుడు ఐరన్ తెలియదు కాబట్టి. ఎస్, ఎనీవే కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడైతే ఐరన్ కనిపెట్టారో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఐరన్ యాక్సెస్ తయారు చేశారమ్మా. ఐరన్ గొడ్డలు తయారు చేసి, మనకి ఏరియా ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, కంప్లీట్ ఫారెస్ట్ ఉంటుంది, మొత్తం ట్రీస్ అన్నీ వీళ్ళు ఇక్కడ కట్టింగ్ ద ఫారెస్ట్ని కట్ చేసేసారు, కటింగ్ ద ఫారెస్ట్. అప్పుడు ఇదంతా ఎలాంటి ల్యాండ్ మీరు చెప్పండి, ఇది గంగా మైదాన ప్రాంతం అంటే ఎట్లా ఉంటుంది, వెరీ ఫెర్టైల్ ల్యాండ్, సారవంతమైన నేల. ఇక్కడ మొక్క వేయడమే, సీడ్ వేయడమే లేటు, వెంటనే మొక్క వస్తుంది అట్లా. సో కాబట్టి ఐరన్ యాక్సెస్ తయారు చేశారు, ట్రీస్ కట్ చేశారు, ఫారెస్ట్ కట్ చేశారు. తర్వాత ఐరన్ ప్లవ్ తయారు చేశారు, నాగలు తయారు చేశారు, భూమిని దున్నారు, ల్యాండ్ని కల్టివేట్ చేశారు. సో సీడ్స్ వేసి పంటలు పండించి ఇక్కడ ఏంటమ్మా సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది, సో వీళ్ళ ఎకానమీ ఏంటంటే అగ్రేరియన్ ఎకానమీ సో ఏంటమ్మా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వాళ్ళది పశుపోషణ ఆర్థిక వ్యవస్థ, వీళ్ళది వ్యవసాయ. ఎవరిది, వీళ్ళది ఎర్లీ వేదిక్ పశుపోషణ ఎకానమీ, అది పాస్టరల్ ఎకానమీ, ఇది అగ్రికల్చరల్ ఎకానమీ. ఎస్ క్లియర్, అగ్రేరియన్ ఎకానమీ. సో సర్ప్లస్ అయింది కాబట్టి చాలా సిటీస్, హస్తినాపూర్, కౌశాంబి, పాటలీపుత్ర, ఇట్లా చాలా పట్టణాలు పుట్టుకొచ్చాయమ్మ ఒకసారి. పట్టణాలు హస్తినాపూర్, కౌశాంబి, పాటలీపుత్ర, ఇట్లా చాలా పట్టణాలు, ఇంకా పాటలీపుత్ర వద్దులంటే హస్తినాపూర్, కౌశాంబి ఇలాంటి పట్టణాలు, చాలా పట్టణాలు పుట్టుకొచ్చాయి. అవి తర్వాత కాలంలో ఏమయ్యాయి, రాజ్యాలుగా ఏర్పడి మగధ సామ్రాజ్యం, మగధ అనే ఈ జనపద మగధ సామ్రాజ్యంగా కూడా మారిపోయింది, అది మనం అక్కడ చెప్పుకుంటాం. సో ఇది అగ్రేరియన్. అయితే మనకి ఋగ్వేదాలో మనకి వ్రీహి అని ఒకటి మెన్షన్ చేయబడి ఉందమ్మా, వ్రీహి. ఋగ్వేదాలో వ్రీహి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, యావ అంటే వీట్ అండ్ బార్లీ. ఈ వ్రీహి అంటే ఏంటంటేనమ్మా, ఈ వ్రీహి అంటే మనకి వరి అమ్మ, అంటే ఏంటి, మనకి రైస్ వాజ్ మెన్షన్డ్ యాజ్ వ్రీహి ఇన్ ద ఋగ్వేద. ఋగ్వేదాలో ఇది మెన్షన్ చేయబడి ఉంది. సో ఇక్కడ మనకి ఐరన్ అన్నాం కదా, ఈ ఐరన్ కూడా ఋగ్వేదంలో మెన్షన్ చేయబడి ఉందమ్మా, కృష్ణ ఆయ అంటే ఒక్కసారి ఐరన్ కనిపెట్టేసరికి మొత్తం ఆర్థిక వ్యవస్థ మారిపోయిందమ్మా. ఒక్క మెటల్తో మొత్తం ఎవరిది, మన మలివేద కాలపు ప్రజల మొత్తం ఆర్థిక వ్యవస్థే
కంప్లీట్గా మారిపోయింది. ఎస్, అర్బన్ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ సివిలైజేషన్గా అయిపోయింది. జనరల్గా మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో అంత గ్రామీణదే ఉండేది. లేటర్ వేదిక్ పీరియడ్లో అవడం వల్ల ఇవి పట్టణాలు పుట్టుకొచ్చాయి. ఇది అర్బనైజేషన్ అయిపోయింది. దీన్ని కూడా మనం సివిలైజేషన్ అని పిలుస్తున్నాం. అందుకే మనకి ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద సెకండ్ ఇంపార్టెంట్ సివిలైజేషన్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఇన్ ఇండియా, ఆరియన్ సివిలైజేషన్. ఎందుకు? ఇదే ఒకవేళ వీళ్ళు ఐరన్ కనిపెట్టకపోయి ఉంటే ఇది సివిలైజేషన్ అయి ఉండేది కాదు. ఇది కూడా గ్రామీణ సంస్కృతులు ఉండేవి. ఇది ఏమయ్యేదమ్మా? ఆరియన్ కల్చర్ అయి ఉండేది, సంస్కృతి అయి ఉండేది, కానీ సివిలైజేషన్ అయి ఉండేది. పెద్ద పెద్ద పట్టణాలు పుట్టుకొచ్చాయమ్మా. సో దీనివల్ల ఇది ఫ్లరిష్ అవడం వల్ల ట్రేడ్ స్టార్ట్ అయింది. ట్రేడ్, వ్యాపారాలు స్టార్ట్ అయ్యి, అంతే కదమ్మా. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఊరి చివరన ఈ పంటలు అవి పండిస్తారు. అవి తీసుకొచ్చి ఏంటి ఎక్కువ సర్ప్లస్ అయితే ఏమవుద్ది, ఇక్కడికి వచ్చి రిలయన్స్ మార్ట్లో వాటిని అమ్ముతారు, ట్రేడ్ అవుతుంది. క్లియర్. పెద్ద పెద్ద పట్టణాలు అస్తనాపూర్, కౌసింబు లాంటివి పుట్టుకొచ్చాయి. సో ఈ విధంగా మనకి ఈ మార్పిడి కోసం మనకి ఎట్లా అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సీల్స్ ఉన్నాయో, ముద్రికలు, సీల్స్ అంటే ముద్రికలమ్మా అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, అట్లాగే లాటర్ వేదిక్ అండ్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి ఈ ద్రవ్య మార్పిడి అంటే మనకి ఏదైతే ఈ ఎక్స్చేంజ్ కోసం మనకి ఏముందంటే ఇక్కడ సువర్ణ నిస్కా అనే ఒక గోల్డ్ ఆర్నమెంట్ ఉండేదమ్మా. గోల్డ్ ఎక్స్చేంజ్ పర్పస్ వీళ్ళు ఏం వాడారంటే సువర్ణ నిస్కా అనే ఒక గోల్డ్ ఆర్నమెంట్ వాడారు. ఆర్నమెంట్ బంగారు ఆభరణం వాడారమ్మా. ఈ కాలంలో ఇంకా మనకి కాయిన్స్ రాలేదు. కాయిన్స్ మనకి ఇక్కడ 600 బీసీలో వచ్చాయి, అంటే ఈ చాప్టర్ ఎండింగ్లో వచ్చాయి కాయిన్స్. ద కాయిన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ద టైమ్ ఆఫ్ 600 BC, silver and copper coins. But whereas coming to this period, particularly Vedic period, there were no coins. So the important one is gold ornament, that is సువర్ణస్క. ఇప్పుడు కూడా మనం చూస్తే కొంచెం సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏం చేస్తారమ్మా, అవసరమైనప్పుడు మెడలోదో చెవులోదో తీసుకొని వెళ్ళి తాకట్టు పెడతారు. అప్పుడు ఈ గోల్డ్ ఆర్నమెంట్ మనకి ఎక్స్చేంజ్ లాగా ఉపయోగపడేది అప్పుడు సువర్ణస్క. సువర్ణ అంటే బంగారం అమ్మ, నిష్క ఆభరణం. సువర్ణ నిష్క బంగారు ఆభరణం. ఇట్స్ నాట్ ఏ కాయిన్స్ ఇంకా రాలేదు కానీ ఇది మనకి లాటర్ వేదిక ఎక్కువనమ్మా. ఇదంతా మీరు చాలా జాగ్రత్తగా ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ని ఎక్కడ మనకి పోకుండా కరెక్ట్గా మనం 1.5 పేజ్ లేదా 2 పేజెస్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఐ విల్ కంటిన్యూ టుమారో.